నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. ఈరోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి గౌరవ ఎమ్మెల్సీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు పర్యటన చేశారు. ఇక్కడ మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి ఇల్లంతకొండ మండలం ఇక్కడ రైతులు 12 గ్రామాల రైతులు ఒక కిలోమీటర్న్నర దాదాపుగా ఒక కాలువ పూర్తిగాక 12 గ్రామాలకు సంబంధించి రైతులు దాదాపుగా 23 రోజులుగా అక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. అలాగే ఇటు దైవ దర్శనానికి వచ్చిన తీన్మార్ మల్లన్న రైతులను కూడా పరామర్శించడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికంగా రైతులను పరామర్శించి అలాగే అండగా నిలిచి అక్కడ మంత్రి గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతోటి సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు బుర్ర మల్లేశం గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఈరోజు మల్లన్న వచ్చింది కదా, అసలు దేనికోసం వచ్చిండు, ఎందుకు వచ్చిండు? ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాల మొట్టమొదటిసారి పార్టీ స్థాపించిన తర్వాత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయ పురుడు పోసుకున్న సిరిసిల్ల గడ్డలో రైతులు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ తర్వాత ఇంతకు మునుపు ఒక 25 రోజులు ప్రత్యేకంగా నిరాదీక్ష వేసి అప్పుడు కేటీఆర్ యొక్క మంత్రి పరిధిలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ఆ నిర్మాణానికి సంబంధించింది ఆ ప్రభుత్వం కూలిపోయి తర్వాత ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు మల్లన్న సాగర్ కాలువ ప్రాజెక్టు కదా, అంటే ప్రాజెక్ట్ నుంచి వాటర్ వస్తాయి, అంటే వాటర్కి వెళ్ళి ప్రాజెక్ట్ వస్తాయి, ప్రాజెక్ట్ నుంచి వాటర్ ఇటు వస్తాయి. ఓకే. అయితే ఈ వాటర్కి సంబంధించి ఈ కాలువ ఏదైతే కిలోమీటర్కు సంబంధించిన కాలువ ఉందో ఆ కాలువను అక్కడున్న రైతులు ఎండిపోయి తల్లడిల్లిపోతున్న పరిస్థితి. బయట కంట్రీలో పోతే అక్కడ రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి భద్రత లేకుండా ఈ వ్యవసాయ భూములు కోల్పోవడం మూలంగా వీళ్ళు అనారోగ్యమై నానా రకాల ఇబ్బందులు పడ్డా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోకపోవడం మూలంగా ఆ రైతులు వెంకటేశ్వర టెంపుల్ దర్శించుకొని వచ్చే ముందు వీరందరూ రైతులు వచ్చి కలిస్తే వారి యొక్క బాధలను విని వెంటనే అక్కడ ఈ ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లనే ఇరిగేషన్ యొక్క సెక్రటరీ గారికి కూడా ఫోన్ చేసి అది ఇమ్మీడియట్ గా ప్రజలకు న్యాయం జరిపించాలనేది తీన్మార్ మల్లన్న ఈరోజు తీసుకున్న కార్యక్రమం. అట్లనే అందులో భాగంగా నేరల్ల ఏదైతే ఇసుక లారీల కింద పడి చంపేసిన సమయం నుంచి 9 సంవత్సరాల నేరేళ్ల ఘటనకు సంబంధించిన బాధితులను కూడా పరామర్శించడం జరిగింది. ఓకే. వారి యొక్క బాధలుగా వాళ్ళని పెట్టిన అరుణాషితమైన పరిస్థితి. మరి మల్లన్న ఏం చెప్పండి? మరి ఆ మల్లన్న దీనికి సంబంధించిన పూర్తి పరిశీలన చేసి వాళ్ళు ఇచ్చిన ఏ దరఖాస్తు వాళ్ళకు జరిగిన ఏ అన్యాయం అవుతున్నదో అది ప్రభుత్వ పరంగా ఏది ఏమైనా వాళ్ళకు న్యాయం జరిపించే విధంగా చర్యలు తీసుకుంటానని ఇప్పటిదాకా అనేక మంది చెప్పిన మల్లన్న మన పొజిషన్ ఇవాళ దాకా వచ్చిన వాళ్ళు అధికారానికి వచ్చారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. కానీ నేరాల యొక్క పరిస్థితి వారికి వాళ్ళ కుటుంబానికి అతి లేకుండా వారి యొక్క బాధలు వింటే వాళ్ళ కుటుంబాల బాధలు విని వాళ్ళకొక వీళ్ళ మార్గ శుచిక చేస్తామని ఆలోచన చేసి దానికి చక్కగా పరిష్కార మార్గం ఎన్నుకుంటా. అంటే పార్టీ పెట్టింది మొదటిసారా సిరిసిల్ల జిల్లాకు? పార్టీ పెట్టిన కూడా మొట్టమొదటిసారి ఈ సిరిసిల్లకు రావడం ఈ శుభ సూచకం. అంటే ఈ నుంచి కూడా ప్రతి విషయం మీద ఎక్కడైతే ఎక్కడ అన్యాయం జరిగిన ప్రాంతం ఏరియా అయితే ఉన్నదో మరి ఆ ఏరియాను కూడా ఇప్పటి నుంచి ప్రతి దగ్గర అన్యాయం జరిగిన చోట మరి టీఆర్పీ కార్యకర్తలు, తెలంగాణ రాజ్య అధికార పార్టీ యొక్క కార్యకర్తలు, ఈ జిల్లా కమిటీ కార్యవర్గం అంతా కూడా ఉంటూ అన్నను కూడా వెంటనే సంప్రదిస్తూ దాన్ని పరామర్శించే ముందు
తీసుకురావడానికి ఎట్లుంది సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎట్లుంది జైనింగ్స్ ఎట్లున్నాయి? జిల్లా రాజ్యాధికార పార్టీ తీసుకున్న ఒక 2 నెలల కాలం నుండి ఇప్పటి వరకు విస్తృతంగా కమిటీలు కాలేదని ప్రచారం మాత్రం ముందుకు తీసుకుపోవడానికి కోసం ఇంకా ముందుకు తీసుకుపోయి కమిటీలు లేకుండా చేసి మరి ఆ కమిటీలు వేసినాం కానీ వాటిని ఇంకా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళలే. వాటికి కొద్దిగా చిన్న ఈ మధ్యలో ఎన్నికలు తర్వాత వేరే సమస్యలు రావడం మూలంగా కొద్దిగా వాటిని స్పందించి వీటిని కూడా ముందుకు తీసుకుపోతాం నడిపిస్తాం. పూర్తి గ్రామ స్థాయిలో విలేజ్ స్థాయిలో కమిటీలు నిర్మాణం చేసి ఈ పార్టీని ముందు తీసుకుపోయే రాజ్యాధికార పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మేము ఖచ్చితంగా మా అంత సహాయాన్ని ఈ పార్టీకి ఖచ్చితంగా అంకితం చేస్తామని చెప్తున్నాం. రైట్, ఇది సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఇక్కడికి తీన్మార్ మల్లన్న రావడం జరిగింది. దైవ దర్శనం కోసం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానిక రైతులు ఏదైతే 23 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో కలిసి తీన్మార్ మల్లన్నకు గోడు విన్నవించడం జరిగింది. ఇది వరకు క్యూనిస్లో పోయి అదే మాదిరిగా ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్న ప్రదేశానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలపడం జరిగింది. అలాగే మంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వీళ్ళ గోడును ఏదైతే కిలోమీటరు అంటే 1 కిలోమీటరు కెనాలు పూర్తి చేస్తే 12 గ్రామాలకు సంబంధించిన రైతులకు పంట నీరు అందుతుందనే నేపథ్యంలో వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. మరి దానితో పాటు దాదాపుగా ఒక 9 సంవత్సరాల పాటు 2015లో జరిగిన ఘటన నేరేళ్ల బాధితులు మనందరికీ తెలిసే కేటీఆర్ హయాంలో నిజంగా ఊచకోతకు గురయ్యారు. 3rd డిగ్రీ ప్రయోగించి ఊచకోతకు గురయ్యారు. ఎలాంటి కేసులు కూడా ఇంతవరకు వాళ్ళకు కాలేదు. కానీ వాళ్ళకి న్యాయం కోసం కోర్టుల చుట్టూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. నేరేళ్ల హరీష్ను నిజంగా పరామర్శించి దానికి సంబంధించిన మీ హక్కుల గురించి మీ సమస్య గురించి నేను కొట్లాడదాన్ని మాట ఇవ్వడం జరిగింది. ఇది సిరిసిల్లకు సంబంధించిన న్యూస్. చూస్తూనే ఉండండి VWB న్యూస్.